యెహోషువ 3. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇజ్రాయిల్ అందరినీ షిత్తీల నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాళెంలో తిరుగుచు జనులను ఇలాగూ ఆజ్ఞాపించిరి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలను మోసుకుని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2000 కోల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరందరికీ ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడుచువారు నడవరాదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుటకు జనులను ఆజ్ఞాపించెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువమని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైనున్నట్లు నీకును నీ తోడైందునని ఇజ్రాయిల్ అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెను. మీరు యోర్దాను నీళ్ల దగ్గరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయ యాజకులకు ఆజ్ఞాపించెను. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇజ్రాయిళ్లకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, పరలోక నాదుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటపోవచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన నిశ్చయముగా నీ ఎదుట నుండి కానానీయులకు, హిత్తీయులకు, హవ్వీయులకు, పెరిజ్జీయులకు, గెర్గిషీయులను, అమోరీయులను, మోబూసీయులను వెళ్ళగొట్టునని దీని వలన మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రం నాకు ఒక్కొక్క మనుషుని ఇజ్రాయేలు గోత్రంలో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోక నాదుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిల్చును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారంలోనికి బయలుదేరి. అప్పుడు ఆ మందసము మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరముగా సారెతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమను ఆరాబా సముద్రమునకు పారునని బొత్తిగా ఆపబడెను. జనులు ఎరికో ఎదుట దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్యన ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇజ్రాయిల్ అందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి.